అందరికీ ప్రైజ్ ది లార్డ్. బూతులు మాట్లాడే ఆత్మీయులకు ఈ వాక్యాన్ని పంపించండి. మన బైబిల్లో ఏం చెప్తుంది? చెడ్డ మాటలు మాట్లాడడం, పోకిరి చేష్టలు చేయడం, వీరందరి గురించి మన బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. నచ్చితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎఫెసీయులకు 5వ అధ్యాయము, ఎఫెసీయులకు 5వ అధ్యాయము 4వ వచనం తీసుకుందాం. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 4వ వచనము ఏమనుంది అక్కడ అంటే, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. ఎఫెసీ 5:4 కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, నరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి.